స్టోరీలో దమ్ముంటే ఏ సినిమా అయినా హిట్ అవుతుంది. రాజమౌళి, పూరి జగన్నాథ్ ఇవన్నీ ఫేక్ న్యూస్లు. జనాలు మాట్లాడుకునే మాటలు, కొడుకులు మాట్లాడుకునే మాటలు ఇవి. టైలర్ అంతగా మొప్పించలేదు మాకి టైలర్ అంతగా బాగలేదు అనుకుందాం. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. రాజమౌళి తర్వాత ప్రతి ఒక్కడు తీసినోడు ఫ్లాప్ అయిపోయినాడు. ఏమి ఇప్పుడు దాకా ఎవరెవరు తీసినారో మొన్న ఆచార్య రామ్ చరణ్ అందరు ఫ్లాప్. ఏమి రాజమౌళి తర్వాత కూడా ఇట్టు కొట్టే మొగోడు ఎవడైనా ఉన్నాడంటే ఒకటి మా అన్న టైగర్ ఎన్టీ రామారావు, తర్వాత ఎన్టీఆర్, టైగర్ తారక రత్న. ఏమి ఎన్టీ రామారావు, ఎన్టీఆరే ఇట్టు కొట్టేది. ఎవరైనా దీని రవితేజ, ప్రభాస్ అందరూ ఫ్లాప్ అయినారని చెప్తా ఉన్నారు ఇప్పుడు దాకా. ఇప్పుడు కూడా టోల్ నడుస్తోంది రాజమౌళి తర్వాత అందరూ ఫ్లాపే ప్రతి హీరో అని. ఒకటి ఇది హిట్. రాజమౌళి తీసిన మన రామ్ చరణ్ గారు ఉన్నారు, అది గేమ్ చేంజర్ కూడా సూపర్ హిట్. ఈ తారక్ తీసిన దేవరా కూడా సూపర్ హిట్. కంటెంట్ బట్టి సినిమా ఉంటుంది. ఏమే రాజమౌళి తీసినాడు, శంకర్ తీసినాడు, పూరి జగన్నాథ్ తీసినాడు. స్టోరీలో ఉంటే దమ్ముంటే యుఎస్ కాదు జపాన్ అని అమ్మ మొగుడు ఎవరైనా చూస్తాడు. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. సినిమా బాగలేకుంటే ఏ నా కొడుకు చూడ్డు. మీ ఫ్యాను లేదు, మా ఫ్యాను లేదు, రామ్ చరణ్ లేదు, ప్రభాస్ లేదు, పవన్ కళ్యాణ్ లేదు, ఎవరు లేదు. బాగుంటే ఏ సినిమా అయినా చూస్తారు. కంటెంట్ ఉండాలా. ఆచార్య తీసినారంటారు, ఆచార్యలో దమ్ము లేదు. కొరటాల శివ గారు రాసిన స్టోరీలో దమ్ము లేదు. దాని తర్వాత ఈ సినిమా తీస్తాను, 4 ఏళ్ళు గ్యాప్. ఈ సినిమా హిట్ కాకపోతే ఏమి రాజమౌళి చెప్పిన మార్కే రైట్ అనుకుంటాం. ఈ సినిమా హిట్, గేమ్ చేంజర్ కూడా హిట్. శంకర్ గారు మొన్న తీసిన ఇండియన్ 2 కూడా ఫ్లాప్. గేమ్ చేంజర్ కూడా హిట్ అవుతుంది. ఈ దేవరా హిట్ అవుతుంది. ఇద్దరు గ్లోబల్ స్టార్, బ్లాక్ బాస్టర్. ఈ సంవత్సరం వచ్చే గ్లోబల్ స్టార్ ఇద్దరు బ్లాక్ బాస్టర్. స్టోరీలో దమ్ముంటే ఏ సినిమా అయినా హిట్ అవుతుంది. రాజమౌళి, పూరి జగన్నాథ్ ఇవన్నీ ఫేక్ న్యూస్లు. జనాలు మాట్లాడుకునే మాటలు, కొడుకులు మాట్లాడుకునే మాటలు ఇవి. దమ్ముంటే ఏ సినిమా అయినా హిట్ అవుతుంది. ఏమి అయ్యి సినిమా సబ్జెక్ట్ లేదు, అంత మందిలో రిలీజ్ అయినా అయ్యి హిట్ అయింది. శనివారం అది ఒక హిట్, గోస్ట్ అది ఒక హిట్. వాళ్ళ దేశంలో వాళ్ళకి హిట్ అయినట్లు మన కూడా స్టోరీ ఉంటే ఏ సినిమా అయినా హిట్. రాజమౌళి తీసినాడు, పూరి జగన్నాథ్ తీసినాడు. ఇవన్నీ ఈ హైదరాబాదు, వైజాగ్ ఈ నా కొడుకులు మాట్లాడుకునే వేట్ నా కొడుకులు. రాజమౌళి తీసినాడంట ఫ్లాప్ అంట. రాజమౌళి తీసిన 10 ఏళ్ళు ప్రభాస్ కి తిరుగులేదన్నారు. ఇప్పుడు అని అమ్మ ప్రభాస్ కి ఉంది, పవన్ కళ్యాణ్ కి ఉంది, రామ్ చరణ్ కి ఉంది, ఎన్టీఆర్ కి ఉంటుంది. ఇప్పుడు రేపు నెక్స్ట్ వచ్చే సినిమా అన్ని సూపర్ హిట్. ఎన్టీఆర్ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటా ఉన్నారు. రాజమౌళితో తీసినాక ఈ సినిమా సూపర్ హిట్.